ఇచ్చి పడేసిండు బై రెనాల్డ్. నిజంగా చెప్తున్నాం కదా 2026లా ఈ బండి ఆసం ఎంత అంటే ఆసం అంటే ఇంకా బూమ్ క్రియేట్ చేయడం కాదంటే మొన్నటి వరకు టాటా బూమ్లో ఉండే సియరాకి సంబంధించి ఇప్పుడు టాటా సియరా కొంచెం పక్కకెళ్ళే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా డస్ట్ అది వచ్చేసింది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. సో వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. ఫైనలీ నేను ఎదురు చూస్తున్నా. మీకు నమ్మదో ఇప్పటి వరకు నా కళ్ళల్లో పాత అదేనో డస్ట్ అది ఏదైతుందో అది ఇంకా నా మైండ్లో లేకపోతే నా కళ్ళలో ఇంకా అది ఉండనే ఉందన్నమాట. అంటే నాకు ఇట్లా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ న్యూ డస్ట్ 2026కి సంబంధించి ఇచ్చి పడేసింది. అది ఎందుకన్నా అంటే డిజైన్కి సంబంధించి ఓవరాల్గా ఫీచరిస్టిక్ కానీ లేకపోతే డిజైన్ ఆ డైనమిక్స్ కానీ ఇంకా చెప్పనవసరం లేదు. స్క్రీన్ పైన మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. కంప్లీట్గా ఇప్పుడే జస్టే వాళ్ళు లాంచ్ చేసినారు అనమాట. ఈవెంట్ కంప్లీట్ కాగానే మనకి అఫీషియల్గా అన్ని డీటెయిల్స్ కూడా సో మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే వచ్చినాయి. ఇంకేమైనా ఉంటే కూడా ఫర్దర్గా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నాగే అదే. సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మీరు, ఆ కొత్త బ్లాక్ అలాయ్ వీల్స్ డిజైనే కానీ అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ ఫెండర్ పైన చిన్న బ్యాచింగ్ కనిపిస్తుంది. అది హిమాలయన్ స్టైల్ డిజైన్ అయింది. డిజైన్కి ఇన్స్పైర్ అయ్యి తీసినామని అయితే కంపెనీ అయితే చెప్తుంది. హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పొచ్చు. 212 మనకి హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా రెనాల్డ్ డస్టర్లో మీకు పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పైన రూఫ్ రేల్స్ అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. 50 kgs అంటే ప్రాపర్ ఫంక్షనబుల్ రూఫ్ రేల్స్ అనమాట. 50 kgs వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బూట్ స్పేస్ మీరు చూసినట్టయితే 518 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే కొత్త డస్టర్లో ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ టెక్ అనేది ఏది కానీ మేజర్గా ఫోకస్ చేసినదని చెప్పొచ్చు. ఫుల్ ఎల్ఈడి మనకి హెడ్ ల్యాంప్ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ డిఆర్ఎల్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అనమాట. మనకి కొత్త డస్టర్లో ఏంటంటే మీకు రియాలిటీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మీకు ఫోన్లోనే లైక్ యాప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది. అట్లా మనం చూసినట్టయితే ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే దాంతో మనం ఆపరేట్ చేయొచ్చు. చూపిస్తాను నేను అంటే ఏమేమి ఫంక్షన్స్ మనం చూడొచ్చు అనేది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కూడా. సో ఇంటీరియర్స్ చూడొచ్చు. కంప్లీట్గా ఎంత అంటే చాలా బాగుందన్నమాట. సో చూడొచ్చు మీకు సెంటర్ కన్సోలే కావచ్చు, మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కానీ లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కానీ, డీకట్ స్టీరింగే కానీ, ఈవెన్ పానోరమిక్ సన్ రూఫే కానీ. సో హ్యూజ్ ఇంతకుముందు మనం సియరాలో ఎక్స్పీరియన్స్ చేసినాం చూడండి. సో దానికంటే కూడా అంటే దానికే ఉంటుంది, డిస్కస్ చేయడం అని కాదు. ఇంకొంచెం నాకు ఇందులో బాగా అనిపిస్తుంది అనమాట. మీ ఒపీనియన్ ఏందనేది మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇంటీరియర్స్కి సంబంధించి ఇదనమాట. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు. 25.65 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 26.03 సెంటీమీటర్స్ మనకి కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పిన కదా టెక్కీ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నట్టు కానీ లైక్ మనకి ఏమైనా యాప్ అట్లా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు ఆ ఫంక్షన్స్ మీరు చూడొచ్చు. లైక్ స్టోర్ లేని వెహికల్ అంటే మనకి థెఫ్ట్ పరంగా మనం నోటీస్ చేయొచ్చు, అంటే మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో టు యాప్ అది కూడా మనం కమింగ్ డేస్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి మీరు చూసుకున్నట్టయితే లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట మనకి రిమోట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకి కాదు ఇంటర్నల్గా సంబంధించి మనం టెంపరేచర్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం చూసుకున్నట్టయితే కాదనేది షేర్ అంటే మన లొకేషన్ అనేది డైరెక్ట్గా వేరే వాళ్ళకి ఒకవేళ కావాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట త్రూ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టీపీఎంఎస్ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం ఇక్కడ ఇందులోనే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి ఏంటంటే అప్డేట్స్ అనేవి డైరెక్ట్గా మీకు ఓవర్ ద ఏదే మనం తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్లీ అప్డేట్స్ అనేవి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే సేఫ్టీకి సంబంధించి 17 అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోలే కావచ్చు, విత్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచరే కావచ్చు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మీరు సన్ రూఫ్ చూడొచ్చు. మీకు మ్యాసివ్ సన్ రూఫ్ అయితే ఇందులో ఉంది. 3 డ్రైవింగ్ మోడ్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. లైక్ ఎకానమీ కానీ, కంఫర్ట్ కానీ అండ్ పర్సో సంబంధించి ఈ పర్సో ఏందనేది కూడా మనం కమింగ్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్అవుట్ చేద్దాము. సో ఈ రోజు లాంచ్ అయింది కాబట్టి. అంతేకాకుండా మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంజన్కి సంబంధించి లేకపోతే స్టీరింగ్కి సంబంధించి ఇంకా వగేరా మల్టీమీడియాకి సంబంధించి లేకపోతే 45 లైక్ యాంబియంట్ ఆ లైటింగ్కి సంబంధించి. అది ఇంకొకటి 6-way అడ్జస్టబుల్ ఏదైతే మనకి సీటింగ్ ఆప్షన్ అనమాట. లైక్ పవర్ సీటింగ్ 6-way అడ్జస్టబుల్. ఇంకొకటి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అండ్ అంతేకాకుండా మనకి పానోరమిక్ సన్ రూఫ్ ఇంతకుముందు చూపినట్టు ఈజీ అండ్ ఇంటేటివ్ అంటే ఇట్లా సింగిల్ క్లిక్తోనే ఓపెన్ అయ్యే ఇమ్మీడియట్
అంటే వన్ టచ్ టంబుల్ అట్లా మనం అంటాం కదా, లేకపోతే ఆ రేంజ్లో చాలా ఈజీగా ఓపెన్ అయ్యే సన్ రూఫ్ అనమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఓన్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలే కాదు, అది కూడా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. అంతేకాకుండా మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇప్పుడు ఇందులో లభిస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు ఇంకా చాలా ఫీచర్స్ అయితే బాగున్నాయి అనమాట ఇందులో రెనాల్ట్ డస్టర్కి సంబంధించి 2026. 3 ఇంజన్ ఆప్షన్స్ అని అయితే కంపెనీ అఫీషియల్ సైట్లో అయితే మెన్షన్ చేస్తుంది. టర్బో TCE 160, టర్బో TCE 100 అని ఉంది. ఇంకొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ టర్బో TCE 160 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీన్ని వచ్చేసి మనకి 163 PS పవర్తో పాటు మనకి ఏదైతే 280 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. కాకపోతే 6 స్పీడ్ DCT అని ఉంది. ఇంకొక ఇంజన్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే టర్బో TCE 100 అది వచ్చేసి 100 PS పవర్, మనకి 160 Nm టార్క్ అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. సో హైబ్రిడ్ది కంప్లీట్గా డీటెయిల్స్ అట్లా ఏమీ రివీల్ చేయలేదు. అంటే ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈటెక్ ఇంజన్ అని చెప్తున్నది అనమాట. 1.4 kWh బ్యాటరీ అయితే ప్యాక్ ఉంటుంది. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే చెప్తున్నారు. అంటే ఎఫిషియంట్ పెట్రోల్ ఇంజన్ అనమాట. ఇది 80% మనకి కంప్లీట్గా ఎలక్ట్రిక్ మోడ్లో ఏదైతే మారుతి సుజుకిలో వస్తుంది చూడండి హైబ్రిడ్, సేమ్ అట్టానే ఉంటుంది. కాకపోతే ఇది అఫీషియల్గా అవైలబుల్ ఫ్రమ్ దివాళీ అనమాట. 2026 దివాళీకి అయితే ఈ ఇంజన్తో మనకి కొత్త డస్టర్ 2026 అయితే చూడబోతున్నాము. ప్రజెంట్ అయితే 2 ఇంజన్ ఆప్షన్స్, కాకపోతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది కాబట్టి థర్డ్ ఇంజన్ దివాళీ నుంచి హైబ్రిడ్ వర్షన్ అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల తర్వాత, ఈవెన్ చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంజన్ పైన కూడా చాలా వర్కౌట్ చేయాలి కాబట్టి థర్డ్ ఇంజన్ అయితే వాళ్ళు మేబీ 2026 దివాళీ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఇది ఫెండర్కి సంబంధించి బ్యాచింగ్ అనమాట. ఏదైతే హిమాలయన్ ఇన్స్పైర్డ్ సైడ్ అని చెప్పినాను కదా, ఇది ఇంకొక హైలైట్. సైడ్ ప్రొఫైల్ని అట్లానే బ్లాంక్గా పెట్టకుండా ఓన్లీ ఇంతకుముందు మనం చూసిన అన్నీ కూడా లైక్ ఓన్లీ టైర్ పైనే ఫోకస్ చేయడం, సింపుల్ డిజైనే పెట్టడం. సైడ్కి సంబంధించి ఏదైతే మీరు స్కోడా కుషాకు నోటీస్ చేసి ఉంటుంది కదా, సేమ్ అట్లా కాకుండా ఇంకొంచెం మనకి ఏమన్నా ఇద్దాము, లైక్ ఇంకొంచెం లుక్ అనేది అగ్రెసివ్గా ఉండాలి, లేకపోతే ఇంకొంచెం అట్లా అసలు ముఖం తిప్పుకొనేయకుండా ఉండాలన్నట్టుగా కంప్లీట్గా సైడ్ కానీ ఈవెన్ ఫ్రంటే కానీ రియర్ కానీ చాలా చాలా ఫోకస్డ్గా అయితే ఫ్రంట్ రియర్కి సంబంధించి సైడ్ కూడా ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా మీరు చూడొచ్చు. ఆ స్టాండ్స్ కానీ ఆ లుక్ కానీ ఆ కంప్లీట్ ఓవరాల్ ఆ డైనమిక్స్ చూడొచ్చు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఫ్రంట్కి సంబంధించి చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఆ స్కిడ్ ప్లేట్కి సంబంధించి ఏదైతే సిల్వర్ ఫినిష్ ఉందో, అండ్ ఇంకొక 360 డిగ్రీ కెమెరాతో కూడా ఇది ఫీచర్స్కి సంబంధించి రాబోతుంది. ఏదైతే డస్టర్ పార్ట్ ఏదైతే ఫ్రంట్ ఆ బ్యాచింగ్ చూస్తున్నారో అక్కడ మీకు 360 డిగ్రీ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ రివర్స్ కెమెరా ఇట్లా ఫీచరిస్టిక్గా కూడా చాలా చాలా ఉండబోతున్నాయి అనమాట. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే అఫీషియల్గా రేపు ఎల్లుండి కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ డస్టర్కి సంబంధించి మీకు ఏమైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా కంప్లీట్గా క్లారిఫై అయితే చేస్తాను. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడగండి. రితేష్ సైనింగ్ ఆఫ్. ఇది ఇవాల్టి వీడియో. అఫీషియల్లీ అనౌన్స్డ్ లేకపోతే రివీల్డ్ లాంచ్డ్ రెనాల్ట్ డస్టర్ 2026. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.